హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్వామి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. అవంతా పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంటే పన్నీర్ అవి కారం ఉప్పు అవన్నీ మంచిగా పడతాయి పన్నీర్కి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఇందాక కలిపెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్ వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఒక 3 బిర్యానీ ఆకులు, 2 చెక్క, ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మనం ఇందాక పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త పసుపు,
కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త రుచికి సరిపడేంత కారం, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు సాఫ్ట్గా చేసుకోవాలి. 1 స్పూన్ సాఫ్ట్గా చేసుకొని వేసుకోవాలి. పెరుగును ముందే సాఫ్ట్గా చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో వేసుకున్న తర్వాత ఉండలు కడుతుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి. అందుకే ముందే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడాన్ని వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు గ్రేవీ కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇట్లా గ్రేవీ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త కసూరి మేతి కొంచెం నలిపి వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కర్రీ అయిపోయింది. ఇలా ఇంత గ్రేవీ ఇలా ఉంటే కర్రీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.